ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ శాంత స్వరూపాన్ని, సుఖ స్వరూపాన్ని, సుఖధామం, నా శ్రేష్టమైన ధామం. అనుక్షణం నేను ఆత్మ ఎంతో సుఖాన్ని అనుభవం చేస్తూ మనస వాచ కర్మన సుఖపు కిరణాలను వ్యాపింపచేస్తాను. ఈ క్షణం సుఖ సాగరుడైన నా తండ్రి పరం ఆత్మ జ్యోతిర్బిందు స్వరూపుడు వారి సన్ముఖంలో ఈ శక్తివంతమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. మురళి డేట్ 5/10/2024. हेडिंग मीठे बच्चे, बाबा आया है तुम बच्चों से दुख दाम का संन्यास कराने. यही है बेहद का संन्यास. ఈ రోజు పరమాత్మ మనకి డిటాచ్మెంట్ గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. సన్యాసం డిటాచ్మెంట్ అంటారు. పరమాత్మ చేయించే ఈ సన్యాసం బయట సాధు సన్యాసుల్లాగా ఫ్యామిలీని వదిలేసి ఇల్లు వాకిళ్ళు వదిలేసి అడవులకి వెళ్ళిపోయి ఉండడం కాదు. ఆత్మలో మనస్సు, బుద్ధి, సంస్కారాలు ఉంటాయి. మనస్సు, బుద్ధి ద్వారా నేను ఆత్మ ఈ ప్రపంచం నుంచి ఎంత సన్యసిస్తున్నాను అనేది గుర్తు తెచ్చుకోవాలి. భగవంతుడు వచ్చింది మనల్ని ఈ పాత ప్రపంచం దుఃఖధామం నుంచి సన్యసించడానికి. ఇది ఒక అనంతమైన సన్యాసం, అనంతమైన డిటాచ్మెంట్. మరి నేను మనుషులు, వస్తు వైభోగాలతో, సిచ్యువేషన్స్ తో అటాచ్డ్ గా ఉంటున్నానా, డిటాచ్డ్ గా ఉంటున్నానా చెక్ చేసుకోవాలి. ప్రశ్న: उन सन्यासियों के सन्यास में और तुम्हारे सन्यास में मुख्य अंतर क्या है? वे सन्यासी घर बार छोड़कर जंगल में जाते हैं, लेकिन तुम घर बार छोड़ जंगल में नहीं जाते. घर में रहते हुए सारी दुनिया को कांटों के जंगल समझते हो. तुम बुद्धि से सारी दुनिया का సన్యాస్ करते रहते हो. బయట సన్యాసులు అన్నిటినీ వదిలేసి అడవులకి వెళ్ళాలి, కాషాయ వస్త్రాలు ధరించాలి, సాధు జీవితాన్ని అనుభవం చేసుకోవాలి అంటారు. కానీ ఇక్కడ పరమాత్మ మీరు సన్యసించాలంటే ఇళ్ళు వాకిళ్ళు వదిలేయమని చెప్పట్లేదు. ఇంట్లో ఉంటూ, ఈ పాత ప్రపంచంలో ఉంటూ, ఈ ముళ్ళ లాంటి, అంటే ఈ ప్రపంచంలో ఒక మనిషి కాని, ఒక వస్తువు కాని, ఒక పరిస్థితి కాని మనకి ముళ్ళనిచ్చేటట్టే, గుచ్చేటట్టే ఉంటుంది. బికాస్ ఇది ఉన్నదే దుఃఖధామం. సో ఈ ముళ్ళ అడవిని త్యజించాలి. ఈ బుద్ధిలో మొత్తం ప్రపంచాన్నంతా సన్యసించాలి. బుద్ధిలో అన్ని గుర్తు రావాలి, కానీ బ్రుకుటి మధ్య స్థానంలో ఉన్న ఆత్మని తలుచుకుంటూ ఈ ప్రపంచాన్ని మనం మర్చిపోయేటట్టు ఉండాలి. ఈ ఆత్మ గోల్డెన్ ఏజ్, ఐరన్ ఏజ్, సిల్వర్ ఏజ్, కాపర్ ఏజ్, సో ఈ విధంగా ప్రతి ఒక్క ఈ సృష్టి అనే సైకిల్లో ప్రతి ఒక్క ఏజ్ ని టేస్ట్ చేసింది.
ఈ ఆత్మ సతో ప్రధానం, సతు, రజు, తమో ప్రధానం ప్రతి ఒక్క స్థితిని టేస్ట్ చేసింది. ఈ ఆత్మ బంగారు సింహాసనం, వెండి సింహాసనం, రాగి, కాపర్ మరియు ఇనుము, ఈ విధంగా ప్రతి ఒక్క సింహాసనం అంటే ప్రతి ఒక్క పొజిషన్ టేస్ట్ చేసింది. ఈ ఆత్మ ప్రతి ఒక్క మనిషి స్థితిని టేస్ట్ చేసింది. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు ప్రతి ఒక్క యుగపు స్థితిని పరిశీలించింది, అనుభవం చేసుకుంది. ఇన్ని యుగాలు మారాక ఈ ఆత్మ యొక్క బుద్ధిలో ఏ యుగపు సంస్కారాలు ఇమిడి ఉన్నాయి అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ఆత్మ ఇప్పుడు సత్యుగ సంస్కారాలని ఈ బుద్ధిలో ఇముడ్చుకోవాలి అనే బేసిక్ సెన్స్ మనలో ఉండాలి. धारणा, स्कॉलरशिप लेने के लिए गृहस्थ व्यवहार में रहते कम से कम 1 घंटा बाबा की याद करने की अभ्यास करना. याद के अभ्यास से पाप कटेगा, गोल्डन एज तख्त मिलेगा. इस दुखधाम से बेहद का वैराग्य कर अपनी असली निवास स्थान शांति धाम और सुख धाम को याद करना. देह अभिमान में आकर किसी को दुख नहीं देना. మరిదున్నదే దుఃఖధామం. ఈ దుఃఖధామంలో నేను బాడీ కాన్షియస్ లోకి వచ్చేసి ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. స్కాలర్షిప్ ఈజీగా ఎలాంటి బర్డెన్ లేకుండా పాస్ అవ్వడానికి ఏం చేయక్కర్లేదు. గృహస్థ వ్యవహారంలోనే ఉంటూ 24 hours లో 8 hours అయితే పడుకుంటాం, 8 hours అయితే బయట జాబ్ చేస్తాం, ఇంకా మిగిలింది 8 hours. తక్కువలో తక్కువ 8 గంటలు పరమాత్మని స్మృతి చేసి అభ్యాసం చేయాలి. స్మృతి ద్వారానే పాపాలు సమాప్తం అవుతాయి. స్మృతి ద్వారానే ఈ ఆత్మ గోల్డెన్ ఏజ్డ్ సింహాసన అధికారితనాన్ని తీసుకోగలదు. ఈ దుఃఖధామం పైన అనంతమైన వైరాగ్యం కలగాలి. నేను ఆత్మ బ్రుకుటి మధ్య స్థానంలో ఉన్నాను. అసలుగా నా ఈ నివాస స్థానం శాంతిధామం, నా ధామం సుఖధామం. వాటిని స్మృతి చేయాలి. దేహ అభిమానంలోకి, బాడీ కాన్షియస్ లోకి రాకూడదు, దుఃఖం ఇవ్వకూడదు, మళ్ళీ పాపాలు క్రియేట్ చేసుకోకూడదు. వరదానం, कर्मों के हिसाब किताब को समझकर अपना अचल स्थिति बनाने वाले सहज योगी भव. నేను చేసే ప్రతి యాక్షన్ ని కర్మ అంటారు. ఈ కర్మ యొక్క లెక్కాచారాలను అనుభవం చేసుకొని మనస్థితిని అచంచలంగా చేసుకోవాలి. సహజ యోగి జీవితాన్ని అనుభవం చేసుకోవాలి. నడుస్తూ, తిరుగుతూ, ఏ పని చేస్తూ ఒకవేళ కర్మల లెక్కాచారాలు మన సన్ముఖంలోకి వస్తే, ఏదైనా పనిష్మెంట్ రూపంలో, ఏదైనా అలజడి రూపంలో వస్తే, మీ మనసు యొక్క స్థితిని కదిలించనీకండి. మీ మనసును కింద పైకి చేసుకోకండి. ఆ కర్మలు ఒక లెక్కాచార రూపంలో మన దగ్గరికి వస్తాయి. మనల్ని చెక్ చేస్తాయి మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామని. కానీ నేను ఆ లెక్కాచారాలని పరిశీలించి దాన్ని దూరం చేసుకోవాలి. నేను ఆత్మ ఒక యుద్ధ మైదానంలో ఉన్నాను. నా దగ్గర ఎవరున్నారు? సర్వశక్తివంతుడైన పరమాత్మ నాతో ఉన్నారు. ఈ మాయా, ఈ సో కాల్డ్ లెక్కాచారాలు నన్ను కదిలించలేవు. నేను ఆత్మ నా ఈ ఫౌండేషన్ ని, నిశ్చయం అనే ఫౌండేషన్ ని ఎంత స్ట్రాంగ్ గా చేసుకోవాలంటే, ప్రాక్టికల్లో ఎలాంటి సమయం నాకు ఈ లెక్కాచారాలు, పనిష్మెంట్స్, ఒక అడ్జస్టింగ్, ఒక టెస్టింగ్ టైం వచ్చినా నేను నా సహజ యోగి జీవితాన్ని అనుభవం చేసుకొని నిరంతర యోగిగా ఉండాలి. అంతేకాని
సదా యుద్ధం చేసే యోధుడిలాగా కాదు, సహజ యోగిగా ఉండి ఏ సిచ్యువేషన్ అన్నా నేను టాకిల్ చేయగలగాలి. स्लोगन, डबल लाइट रहना है तो अपना सर्म जिम्मेदारियों के बोझ को बाबा के हवाले कर दो. డబల్ లైట్ స్థితిని అనుభవం చేసుకోవాలంటే, అంటే ఈ ప్రపంచంలో ఉంటూ నాకు ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ లైట్నెస్ మరియు ఈ ఆత్మిక లైట్నెస్ సదా ఎక్స్పీరియన్స్ చేసుకోవాలంటే నా ప్రతి రెస్పాన్సిబిలిటీని 1000 భుజాలు కలిగిన పరమాత్మకి ఇవ్వగలగాలి. సో ఈ రోజు ములి యొక్క హోంవర్క్, నేను సహజ యోగి ఆత్మను. I am an easy yogi. Okay, chill, relax. Om Shanti. నేను ఆత్మ, సహజ యోగిని, నిరంతర యోగిని, నిశ్చయ యోగిని, సేవాదారిని. నా బుద్ధిలో పరమాత్మ కనెక్షన్ సదా జోడింపబడి ఉంటాయి. నేను ఆత్మ, నిశ్చయ బుద్ధి కలవారిని. నా ఆత్మిక నిశ్చయం, పరమాత్మ నిశ్చయం ఎంతో స్ట్రాంగ్ గా నా బుద్ధిలో నాటుకుపోయి ఉన్నాయి. నా బుద్ధిని ఉన్నతంగా నడిపించుకుంటూ నేను ఆత్మ సహజ యోగి జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. నా ఈ ఆత్మిక యోగం మనస్స, వాచ, కర్మన, తనువు, మనస్సు, ధనముతో ఎంతో శక్తిశాలి జీవితాన్ని అనుభవం చేస్తుంది. ఈ సహజ యోగి జీవితం నన్ను నా తండ్రికి దగ్గరగా తీసుకెళ్తుంది. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా ప్రతి బాధ్యతను మీరు తీసుకుంటున్నారే. నాకు సహజ యోగి జీవితాన్ని ఇస్తున్నారే. సదా నా ఉన్నతమైన అదృష్టాన్ని గుర్తుపెట్టుకుంటూ నా ఈ జీవితాన్ని పరమాత్మ స్మృతిలో, నిరంతర యోగి స్మృతితో, సత్యుగ ఆత్మిక స్మృతితో బంగారు బుద్ధిలాగా తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. I am an easy yogi. I experience the God's remembrance at ease. Supreme Father is my highest authority. I experience the God's power at every second in my life. The God's blessing hands always showers onto me. I experience a true canopy of my Father. I, the soul, an easy yogi, always try to experience any hurdles at ease. I am the one who wins on all the obstacles in my life. I am the one shadowed by the Supreme Father. Hey Father, thank you so much for showing me the path of truth spirituality, for shadowing me all the time, being merciful and showering me with the divine blessings. I always try to carry the blessings of the Supreme Father, step my every night
with a highest inheritance. I am an easy yogi. I am a fortunate soul. I am a double light soul. I am a voiceless soul. I am a golden aged soul. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the true power from the Supreme Father. Spread such power to every part of this body. With the God's power, I experience a divine stage. Om Shanti.